హాయ్ అండి అందరికి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈ రోజు అయితే మేము పచ్చని ప్రకృతిలో మిరపకాయ బజ్జీలు చేసుకొని తిందామనేసి చేన్లకైతే వచ్చినాము. అయితే మేము చిన్నప్పుడు ఇలా చేన్లో ఏదైనా వంటకం వండుకొని తినేది అన్నట్టు. తర్వాత ఇవాళ నాకెందుకో మా ఇంటికి వచ్చినాక మా అమ్మతోటి ఒకసారి ఎప్పుడుతోటే సరే చేసుకొని తిందాం పా అని అన్నది. మీకు కూడా చూపిస్తే మీరు కూడా చూస్తారు కదా అన్నట్టుగా ఇట్లా వీడియో అయితే తీయడం జరుగుతుంది. చెప్పమ్మా, నీకు ఎట్లా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత ఇలా పచ్చని ప్రకృతిలో ఇలా వంట చేసుకొని తినడం? అంటే వంటలు పోయినప్పుడు అయితే మన భోజనాలు. అవును, చేనులో అయితే మంచి చేనులే తింటాం, చేనులే అన్ని చూసుకుంటా తింటాం అన్నట్టుగా. చేనులోనే 2 చెట్లు మిరప చెట్లు ఉంటే ఆ మిరపకాయలు ఎంకొచ్చినాం. ఇప్పుడు ఆ మిరపకాయలు ఇక్కడే మిరపకాయలు, ఇక్కడే మిరపకాయ బజ్జీలు. అవును, కాకపోతే దుకాణం పిండి. వీడైతే మీకు నమస్తే నమస్కారం చెప్తున్నాడు. చెప్పు నాన్న, నమస్కారం చెప్పు అందరికి. వాట్సాప్ అమ్మమ్మ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతుందిరా, వాట్సాప్ అట. ఏదో నాకు వచ్చింది ఒకటి, అది అయిద్దో కాదో తెలియదు. సరే అండి, ఇప్పుడైతే మనం మిరపకాయ బజ్జీలు చేసుకొని మంచిగా పచ్చని పొలాలను ఆస్వాదించుకుంటా, అంటే ఎండాకాలమే అన్ని పచ్చని పొలాలు అంటే ఇదే ఉన్నది, చుట్టూ మొత్తం పత్తంతా తీసేసి ఇల్లు ఇదైతే పచ్చగా ఉన్నది అని చెప్పేసి. ఇగో నువ్వు బొబ్బరికాయలు. అవును, ఇవైతే బొబ్బరికాయలు అన్నమాట. ఇందులోంచి బొబ్బరి గింజలు, బొబ్బరి పప్పు చేస్తారు ఈ బొబ్బరి గింజలతోటి. అరే నీకు తెలుసారా ఇది ఏంటిది? ఏంటిది ఇది? తాతయ్య అనుడు వల్ల నీకు అర్థమైందనమాట. ఇది మేము చిన్నప్పుడు ఇట్లా తీసుకొని తినేది బొబ్బరికాయలు. ఏదైనా తోమపంట పోకుండా కూడా ఎవరిదైనా బొబ్బరి చేను ఉంటే తీసుకొని తినుకుంటా పోయేదన్నమాట. అవును, ఇప్పుడైతే మా అమ్మ మంచిగా వీటిని పొతం చేసి మిరపకాయ బజ్జీలు చేస్తుంది, నేనైతే చూసుకుంటా కూర్చుంటున్నట్టు. డాడీ మంచిగా కొత్తది. అవును, కోసి గింజలు తిస్తాడు. ఇక నువ్వే కోసి గింజలు ఎప్పుడైనా కూడా మా డాడీ బాధ్యత పెడతా. నువ్వేమో డాడీ ఫీల్ అవుతాడు కాడు, ఎప్పటికీ నాకు సాయం చేస్తాడు పాపం. ఇంట్లో అయితే డెఫినెట్ గా మా అమ్మకి అయితే సాయం చేస్తూనే ఉంటాడు. అట్లా భార్య భర్తలు ఒకరికొకరు సాయం చేసుకుంటే తప్పేం లేదు, మంది మాటలు పట్టించుకోకుండా మంచిగా సాయం చేసుకోవాలి ఒకరికొకరు. నేనైతే ఇప్పుడు ఈ తోకల్ని అయితే కట్ చేద్దాం. మనం తోకల్ని కట్ చేసుకొని తొందరగా గింజలన్నీ తీసేయాలి ఫస్ట్. మీకు కూడా ప్రాసెస్ అనేది చూపిస్తాము, చేసుకొని తినండి ఈ ప్రాసెస్ లో. ఇది పేస్ట్, జీలకర్ర ఎల్లిగడ్డ పేస్ట్. ఎందుకు దీనికి జీలకర్ర ఎల్లిగడ్డ పేస్ట్ ఎందుకట? పిండిలో కలుపుతా. డాడీకి ఏమరక నేను ఏం కలిపి డాడీకి ఏమరక తింటే రుచుకున్నది అంటాడు. అవునవును, అంతే. ఒక మిరపకాయలు కోసి అప్పుడప్పుడు నేర్పియాలి డాడీ కూడా. నువ్వేట ఊరికి పోతావు, సపోజ్ నా దగ్గర బుచ్చన్న దగ్గర వచ్చినప్పుడు డాడీ కూడా మిరపకాయ బజ్జీలు తినబుద్ధి అవుతుంది. అప్పుడు డాడీకి ఏం చేస్తాడు? తాతలాగా చేసుకొని తినడు. అంతేనా? తాత అయితే పేలాలు వేసుకొని తినేది, గుడాలు వేసుకొని తినేది. అవును, అమ్మమ్మ ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినప్పుడు మా తాత పాలలు వేసుకొని తినేది, గుడాలు వేసుకొని తినేది, సర్వపిండి. నేను ఒకసారి పిక్నిక్ కి వెళ్తానన్నప్పుడు మా అమ్మ అప్పుడేటో ఊరికి పోయింది. ఊరికి పోతే మా తాత చపాతీ చేసి ఇచ్చిండు నాకు మంచిగా. మళ్ళా రుచిగా ఉండేటట్టు కూరలు అయితే ఒకనాడు అంటే 4 రోజుల దాకా బుడ్డిపోకుండా ఉండేది, నూనెలో ఎంపేది. అవును, పప్పు కూడా నూనెలో ఎంపే ఉడకబెట్టేది. అవును, అమ్మమ్మ తాత అయినా కూరలు మస్తు చేస్తారు, మస్తు టేస్టీ ఉంటాయి. తాత మల్లయ్య తాత వాళ్ళు కావాలి కమలయ్య, అబ్బో కమలన్న చేసిన కూర ఎంత కమ్మగా ఉన్నది, నాకు కొంచెం వేసేవయ్యా అని కొంత పోయేది. అల్లుడు కావాలి మా డాడీ వాళ్ళకు, నాకు కొంచెం వేసేవయ్యా అని కొంత పోయేది. ఇలా మనం ఘాట్లు పెట్టుకొని ఇందులో ఉన్న గింజలన్నీ తీసేసుకుంటున్నాం ఇప్పుడు. ఇగో ఇంకా ఈ నీళ్ళతో కూడా కడుకో. నాకైతే సాయంత్రము అంటే మార్నింగ్ టైం చేనులోకి వచ్చిన కంటే సాయంత్రం అయితే చాలా ఇష్టం. ఇంకొంచెం సేపు అయితే మస్తు మంచిగా అనిపిస్తుంది ఈ నేచర్ని చూస్తుంటే. నేనైతే బుక్స్ పట్టుకొచ్చుకొని ఇక్కడనే చదువుకునేది చిన్నప్పుడు. సాయంత్రము చేను అట్మాస్ఫియర్ అంటే నాకు బాగా ఇష్టం. చాలా మంది పొద్దుటి అట్మాస్ఫియర్ని బాగా ఇష్టపడతారు, కానీ నాకైతే సాయంత్రం అయితే బాగా ఇష్టము. మీకు కూడా చూపిస్తా చూడండి, సాయంత్రము ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మనము వేరే వేరే ప్రదేశాలకు పోయి అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తాం కదా, ఇట్లా అప్పుడప్పుడు మీరు చేన్లకు వచ్చి కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఇట్లా మీరు కూడా అప్పుడప్పుడు ఏదన్నా చిన్న చిన్న వంటకాలు ఇలాంటి మంచి ప్రదేశాలలో వేసుకొని తినుల్లి, మస్తు అనిపిస్తుంది కదా అమ్మ. సిటీలో 4 గోడల మధ్య ఉంటాం కదా, మనకి బోర్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికీ ఎటు పోకుండా. ఎటన్నా పోవాలంటే మళ్ళీ ఏదన్నా వేరే ప్రదేశాలకు తిరుగుడు, అదే అటు ఇటు తిరిగే బదులు అప్పటికి ఇట్లా చేనులకు వచ్చి అప్పుడప్పుడు ఇట్లా వంటకాలు చేసుకొని పిక్నిక్ లెక్క అట్లా పిల్లలకైనా కూడా చేను వాతావరణం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, డబ్బులు ఖర్చు కావు కదా. అవును, అది మిస్. కింద చివర్లు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చాకుతోటి గీరిస్తే అమ్మనైతే గింజలు కొన్ని తీసేస్తుంది. తర్వాత డాడీ అయితే ఉప్పు పెడుతున్నాడు ఇక్కడ. వీడిని కూడా తీయాలంట ఇక్కడ. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు వాతావరణంలో. ఈ వీడియో చిన్నగాడు చూస్తే ఎంత ఫీల్ అవుతాడో ఇక నేను రాలేదని. అవును,
జొన్న అయితే ఆఫీ అవుతాడు. మీరు కూడా తప్పకుండా సాయంత్రం వేళల్లో మీ అమ్మమ్మ వాళ్ళకో నాన్నమ్మ వాళ్ళకో చేన్లు ఇట్లా ఉంటే ఇట్లా పోయి ఏదన్నా మంచిగా వండుకొని తినండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి వాతావరణం ఎలా ఉందో. ఈ పక్కకి పెరడు అంటే మొక్కజొన్న కంకులు కాస్తాయి అనమాట. పత్తి ఆల్రెడీ తీసేసి అమ్మ వాళ్ళు. చూడండి ఇదంతా మా చేనే. ఇక్కడ మేమైతే కట్టెల పొయ్యి సెటప్ అయితే వేసుకున్నాము. ఇక్కడ బొబ్బరికాయని చూడొచ్చు, బొబ్బరి పప్పు వచ్చే కాయ అనమాట. బొబ్బర వడలు, బొబ్బర పప్పు, ఇది కూడా. ఎట్లా అనిపిస్తుంది రా చైన్లా రావడం? చోట్రాజు వీడియోస్ చూస్తున్నారా? చూడండి తప్పకుండా అని చెప్పు. ఎడ్ల బండి మీద రాలేదా? సరే నెక్స్ట్ టైం వద్దాంలే కానీ చోట్రాజు వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ అని చెప్పు. చోట్రాజు వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా ఆన్ పెట్టుకోండి. ఇక్కడ అమ్మనైతే ఆయిల్ వేస్తుంది. బొబ్బరికాయ తెంపుకోవాలి, ఇట్లా తినాలి. అట్లా తినేది చిన్నప్పుడు బాగా, చిన్నప్పుడు ఇట్లా తినేవి. అరే చూడు తాత ఎట్లా తింటాడో. కట్నే తినేది కట్నే, చేతోల్చుకొని కాదు, బ్రష్ చేసినట్టు తింటాడు తాతయ్య. ఇట్లా ఎత్తులు వస్తాయి, ఇట్లా ఇట్లా ఇట్లా. ప్యూర్ శనగపిండి తీసుకుంటే మిరపకాయ బజ్జీలకు చాలా బాగుంటుంది. ఆశీర్వాద్ కంపెనీది చాలా బాగుంటుంది. సోడా అయితే వేస్తుంది అమ్మ ఇప్పుడు. అమ్మ చెప్పమ్మ నువ్వు ఏమేమి వేస్తాను. సోడా, ఇగో జీలకర్ర ఎల్లిగడ్డ ముద్ద, జీలకర్ర ఎల్లిగడ్డ దంచి పెట్టుకుంటుంది అమ్మ ఎప్పుడంటే అప్పుడు వంటకాలలో వాడుకోవడం కోసం. వీడేమో అంటాడు. ఏంటిది నాన్న? తాతయ్యలాగా ట్రై చేస్తానా వారా? కొంచెం అంత కారం వేసి, కొంచెం కారం వేస్తుంది. నెక్స్ట్ వచ్చి కొంచెం ఉప్పు, అల్లు ఉప్పు ఎక్కువ పెట్టిండు అందుకే కొంచెం సాల్ట్, సారీ అంతే. వాటర్ తోటి మిక్స్ చేసుకోవడమే. అన్ని ఇంటి దగ్గర నుంచే మొత్తం చదువుకొని వచ్చినాము. ఒకటి మర్చిపోకుండా, ఒకటి మర్చిపోయినా మళ్ళీ ఉరకాల్సి వస్తుంది ఇంటికి. ఇల్లు ఇక్కడ లేదు మళ్ళీ. అవును, చాలా దూరం ఉన్నది. పత్తి వీకి మళ్ళీ బొబ్బరి వేసినాము. బొబ్బరి ఇట్లా కాసింది, మంచిగానే కాసింది. వారికి ఒకసారి ఏరినాము. ఇగో మళ్ళా ఏరుడు అంటే తెంపుడే కదా డాడీ? తెంపుడే. ఇగో బొబ్బర ఎండిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటది. దీనిలో నుంచి బొబ్బర పప్పు వెళ్తుంది. బొబ్బర్లు వెళ్తాయి. బొబ్బర్లు వెళ్తే మనం పప్పు చేసుకోవచ్చు. పప్పు అంటే 2 వక్కలు అవుతుంది కదా, అదే పప్పు అంటారు కదా. బొబ్బర పప్పు వేసుకోవచ్చు, గుడాలు వేసుకోవచ్చు, అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇది న్యాచురల్ గా వండించిన బొబ్బర్లు అనమాట ఇవి. ఇవన్నీ ఇట్లా బొబ్బర వేసినాం. ఇది వరకు ఇంత ఏరినాము. ఇప్పుడు ఇక ఇంకేరేది ఉన్నది, ఇక ఏరేది ఉన్నది. ఇక పత్తి వీకి మళ్ళీ ఇది వేసినాం. ఇంకా పెసర వేసినాం, మినుము వేసినాం. ఇంట్లోకి కావాల్సినవి అన్నీ మా అమ్మ నాన్ననే పండించుకుంటారు అనమాట. వీళ్ళకి కావాల్సినవి అయితే నువ్వులు కానీ, బొబ్బర్లు కానీ, ఇంకేంటిది డాడీ ధనియాలు అన్ని రకాల చిన్న చిన్న వెరైటీస్, మినుములు, పెసళ్ళు, అనువులు, కందులు, ఇవన్నీ కూడా మేమే పండించుకుంటాం. ఇది నువ్వు చేను, ఇది నువ్వులు మంచిగా. మరి నేను చేనేది? నువ్వు చేనుంది, నేను చేనేది. నేను చేను అనేది అంటే ఏంది? అవో నువ్వు చేను అది డాడీ, నేను చేను అమ్మ దగ్గర ఉంది. ఎందుకంటే నువ్వు నేను మీ ఇద్దరు ఒకరికొకరు కదా, గట్లా నేను అనేది. సరే ఓకే, కానీ మనం కూర బొబ్బరికాయ తినేది అలసంతకాయ. ఇది ఇదివరకు ఇది ఒకటి కాదా బొబ్బరికాయ? కాదు, అది వేరే బొబ్బర. ఇది అలసంతకాయ, దొడ్డు కదా. కూరలకు. ఇది నాలాంటిది. ఇది కూరలు,
కూరలు చేసుకున్నాం. అలిచందకాయ నాలాంటిది దొడ్డు బొబ్బరికాయ మినుములు అంట ఇవి. డాడీ మీకు అన్ని చూపిస్తాడంట, అందుకనేసి నన్ను తీసుకొస్తాడు. మినుములు ఇవి ఒలిసి చూపి. ఇగో మినుములు ఇగో ఇట్లుంటాయి. మినపప్పు, దోశలు, ఇడ్లీ రవ్వ, ఇడ్లీలు అన్నిటికీ పనిచేస్తాయి. ఇడ్లీలకి ఇట్లా పనిచేస్తుంది. ఇగో ఇట్లా ఉంటాయి. ఈ మినుములని తీసుకుపోయి 2 వక్కలు చేస్తే మినపప్పు అవుతుంది. మినప గుండ్లు అన్నట్టు ఇవి, పొట్టు మినప గుండ్లు మినుములు. అమ్మనైతే మిర్చి అయితే వేస్తుంది చూడండి. రెండు సార్లు కలుస్తావు కదా ఇవి. అలా మా అమ్మ చేసినట్టు చేయి మీద పడుతుంది అని తెలిసిన వెంటనే వెనక కొరకాలే. మరి జాగ్రత్త చేయాలి. అవును, ఆయిల్ ఐటమ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మిరపకాయల దగ్గర కూడా, మిరపకాయలు వేయించేటప్పుడు మొత్తం పటేల్ మన ముఖం మీదనే పడతాయి. అవును. డాడీ వెయిటింగ్ టు ఈట్ మిర్చి బజ్జీ, బట్ ఇంకొకసారి కాలువాలి అమ్మ వాటిని, అందుకనే వెయిటింగ్. ఇక్కడ చూడండి ఇప్పుడిప్పుడే చీకటి పడుతుంది. ఇంకా చూడండి కొంచెం అయితే వాతావరణం అయితే ఎంత పీస్ఫుల్గా అయిపోతుందో చూపిస్తాను అది కూడా మీకు. తొండేల్, అరే తండేల్ మూవీ చూసినావరా? తొండేల్ తండేల్ అంటే సినిమా పేరు డాడీ. రోబో సినిమా కాదురా తండేల్ అంటే, అది వేరేరా. అమ్మా, ఇలాంటి వాతావరణంలో హోటల్ పెడితే ఎట్లుంటుందంటావు? బాగుంటుంది నిజంగానే, నిజంగానే బాగుంటుంది. నేచర్ని ఆస్వాదించుకోవాలని అనుకునే వాళ్ళు మంచిగా వస్తారు కదా. ఈ నేచర్ని ఆస్వాదించుకోవాలనుకోరు, పల్లెటూరు వాళ్ళు అనుకోరు కదా. పట్టణం వాళ్ళు అయితే, సిటీలు ఉండే వాళ్ళు అయితే, పట్టణం అంటే సిటీలు ఉండే వాళ్ళు అయితే సిటీలు ఉండి ఆ ఇరుకు గదులల్లో వాళ్ళకి ఏ గాలి ఉండదు కదా. ఇక ఈ గాలిని ఆస్వాదించుకోవాలంటే వాళ్ళకు బాగా ఇష్టం. నీకనే ఇష్టమే. నాకు చాలా ఇష్టం. నాకు పల్లెటూళ్ళు ఉన్నప్పుడు కూడా సొప్పగడ్ల పొంటి సొప్పగడ్ల పాములు ఉన్నా కూడా దాని కాడ కూర్చుని చదువుకునేది కదా. అవును, సొప్పగడ్ల పొంటి మన సొప్పగడ్ల పొంటి, ఆ సొప్పగడ్ల పొంటి కూర్చుండి చదువుకునేది. మళ్ళీ నేను ఎక్కువ ఇక్కడికే బుక్స్ పట్టుకొచ్చుకొని చదువుకునేది. నీకు గుర్తుందా? అక్కడ వేప చెట్టు ఉండేది, అక్కడ ఆ వేప చెట్టు కింద కూర్చొని చదువుకునేది, లేకపోతే పాటలు రాసుకునేది. ఏదైనా ఒకటి రాయాలన్నా చదవాలన్నా ఇక్కడికే పట్టుకొచ్చుకునేది ఎక్కువ శాతం. వీడు సగం కాల్చింది తింటాడట. తినరా ఇక, నీకు ఆగది, పానం ఆగది కానీ తీసుకో, తిను. కొంచెం పొయ్యిలు వేసుకోవాలి. చిన్న పానం కదా, కాలుతుందనా? అయ్యో ఇంకో 2 మిరపకాయలు ఎంపచ్చి అయిపో, ఇంకొక మిరపకాయ బజ్జికి అయింది ఇది. అట్లా సరే, అది పాలకూర తెంపరా, పాలకూర 2 ఆకులు తెంపరా. పాలకూర, టమాటాలు, తోటకూర, ఇంకేంటి అసలు వీళ్ళు పెంచండి ఏముంటది, ఏముండదు. లేదు ఈ మధ్యనే అన్నత్తలేడు, ఈ మధ్యనే నువ్వు అత్తలేవు. ఎప్పుడు కూరగాయలు పట్టుకోవడానికి ఇవ్వలేరు, మళ్ళీ పెడతాను వాళ్ళ కూల వీళ్ళ కూల పిలిచి. ఏం చేసుకుంటాం మేము? అవును, అమ్మగా అమ్మరాదు నాకు, పట్టుకొని తిరగా. మనకి ఎప్పుడు అలవాట్లేదు కదా. అలవాట్లేదు. ఇలా ఫస్ట్ ఒకసారి కొంచెం కాల్చుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ కాల్చుకోవాలన్నమాట వీటిని. కుచిత్ర అంటే ఎవరో అనుకోకండి, వీడే. నేను రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటా. పుట్టక పులిపిల్ల పుట్టిందని ఇందుకే అంటారు కదమ్మా. పులిపిల్ల పెట్టినట్టు బిల్డప్ ఇస్తాను అని అనుకుంటారు నేను పిలిచే పిలుపులకి. కుచిత్ర ఇంగ్లీష్ ఏ పేరు పిలిచినా కూడా
వాడైతే ఊ అంటాడు. ఎక్కడున్నా కూడా నేను రకరకాల పేర్లతో పిలిస్తే ఆ అంటాడు. ఇప్పటికైతే చోట్రాజు చూసారా? చోట్రాజు పేరు ఎట్లుందమ్మా? మంచిగా ఉన్నది. చోట్రాజు పేరు మంచిగా, చోట్రాజు వేషం మంచిగా ఉన్నది. చోట్రాజు వీడియోస్ కూడా మంచిగా ఉన్నాయి. ఆ బుల్లి మాటలు. మరి ఎందుకు ఎక్కువ వ్యూస్ రావట్లేదు? ఇక కొందరు అలవాటు అవుతారు ఇప్పుడే. ఎట్లా బుక్కినావు ఇట్లా పళ్ళను? కాదు, పళ్ళు రాలగొడతా అన్నప్పుడు కోసుకొని తింటా అని అన్నాడు. అదే చెప్తాడు. వీడు ఓన్గా అన్నాడు అన్నట్టు. అది నేను చెప్పక ముందే. అందుకనే ఊకి అదొక ముచ్చట గుర్తుంచుకొని ఫ్యామిలీ మెంబర్స్ ఎందరు కనబడితే అందరికీ చోట్రాజు అనే మాట తీసేయాలి. అది పళ్ళు రాలగొడతా అన్న కదా నేను అని అంటాడు. టెక్నిక్ల మనిషి వీడు. టెక్నిక్ అంతేనా? మరి మంచిగా చదువుతానవా? స్కూల్కి వెళ్తున్నావా? ఓ రేకు నానా, స్కూల్కి వెళ్తున్నావా నువ్వు? స్కూల్ ఎగ్గొట్టి 4 రోజులు అవుతుంది. స్కూల్ ఉన్నది. ఏం కాదు, ఇక పెద్ద పెట్టినాక చదవడా. నువ్వు కూడా చిన్నప్పుడు ఎక్కువ స్కూల్ పోకపోయేది కదా, నా ఎంబడే వచ్చేది కదా. అవును, అందుకే ఇప్పుడు కూడా నేను ఎంబడే ఉన్నా. జాబ్లో పంటుండన్నా. నేను అక్కడనే ఉండేది కదా. స్కూల్లో వెళ్ళి పాపం మళ్ళీ ఊరికే పంపి ఇక్కడికే పంపించమనేది కదా. అవును, బాగా చదివేది నేను. చదివి ఇలా ఇంట్లో ఉండడం అవుతుంది. వంటలు చేసేది అవుతుంది. మళ్ళీ ఇలా కాల్చుకోవాలన్నట్టు. చూడండి, ఇప్పుడు వీడు కాళ్ళకి చెప్పులు లేకుండా మరి పుల్లల్లో నుంచి నడిచి వస్తాడు. నేను చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఇలా అప్పుడప్పుడు చెప్పులు లేకుండా నడిపించడం అలవాటు చేసిన అనమాట. అందుకని వీళ్ళకి ఇది ఈజీ అయిపోయింది. కొన్ని విషయాలలో మనం రఫ్గా ఉంటే పిల్లలు అన్నీ నేర్చుకుంటారు. అన్నీ అలవాటు చేసుకోవాలి పిల్లలు. రఫ్ అండ్ టఫ్గా ఉండాలని నాకు అనిపిస్తుంది. అరే తాతయ్య ఏదో చూపిస్తాడట, పోదాంపా మెల్లగా. ఇది కొత్తిమీర చెట్లు అన్నమాట. వీటికే ధనియాలు వస్తాయి. పొద్దుతిరుగుడు చెట్టు చూసి నేను సంవత్సరాలు అవుతుంది. నేను చిన్నప్పుడు చూసారా పొద్దుతిరుగుడు చెట్టు? మీరే వేసిలా డాడీ ఇది పొద్దుతిరుగుడు చెట్టు? బెండ చెట్లు, బెండకాయలు లేత బెండకాయలు, బెండ చెట్లు, కాకర చెట్టు, కాకరకాయలు, కాకర చెట్టు. నెక్స్ట్ ఏం చెట్టు చూపించబోతున్నావు డాడీ? నెక్స్ట్ ఆకుకూరలు. డాడీ మీకు ఇవన్నీ చూపించాలని అనుకున్నాడు, అందుకే వీడియో తీస్తున్నాను. చెట్టు. ఇది దోసనా? బీరకాయ కదా? బీరకాయ కాదు, దోసనా? బీరకాయ చెట్టు లానే ఉంది సేమ్. దోస చెట్టు ఇది. దోసకాయలు కాసే చెట్టు. కాయలు కాసినాయి, ఇంతకుముందు తెంపినాం, అయిపోయింది. పోతే ఇగో ఆకుకూరలు. ఏం ఆకుకూర అది? తోటకూరలో చాలా రకాలు ఉంటాయి కావచ్చు. గోడు చిక్కుడు ఇది. ఇంట్లో కావాల్సిన కూరగాయలన్నీ వీళ్ళు మంచిగా ఆర్గానిక్ గా పండించుకునే తింటారు అన్నట్టు. గోడు చిక్కుడు. టమాటాలు డాడీ. నెక్స్ట్ గోడు చిక్కుడు, టమాటాలు. దేశవాళీ టమాటా. మేము చిన్నప్పుడు అయితే ఇట్లా పచ్చిగా ఉండంగానే తినేది. బురద అంటేందా? ఏం కాదు, కడుక్కుంటే అదే అవుతుంది కదా. ఓకేనా? ఇవి తింటావారా? టమాటా కాయ. మేము చిన్నప్పుడు అయితే ఇట్లా టమాటా కాయలని తినేది, కానీ ఇప్పటి జనరేషన్ చూసారా, టమాటా కాయ అద్దట. ఇక్కడ మొత్తం తోటకూర ఒక చేనులాగా పెట్టిళ్ళు. అక్కడ చూసారా బీర చెట్టు దోస చెట్టు కొంచెం సిమిలర్గా అనిపిస్తాయి నాకైతే. ఇక్కడ ఉల్లిగడ్డలు, ఇక్కడ పాలకూర,
పాలకూర. అయితే కొంతమంది పురుగు పట్టిన ఆకుల్ని ప్యూర్ అనుకోరు. పురుగు పడితే ఏదైనా మందులు కొట్టాలనుకుంటారు కానీ పురుగు పట్టిన ఆకులదే ఆర్గానిక్ అన్నట్టు కదా డాడీ. ఏం మందులు కొట్టకుండా పెంచితేనే పురుగులు పడతాయి. ఇవే మంచి అన్నట్టు. అరే టింగులు టింగులు ఏంటి? చూసారా, టింగులు అంటే కూడా ఏంటిది అని అంటాడు. టింగులు మా అమ్మ ఆల్రెడీ మిర్చి వేయడం అయితే అయిపోయింది. చూడండి, పాలకూరతోటి పకోడీ టైప్లో వేసింది మిగిలిన పిండితోటి. ఎట్లున్నాయో టేస్ట్ చూసి మీకు కూడా చెప్తాము. నోరు రాస్తానా అప్పటికంటే ఎట్లున్నాయి ఎట్లున్నాయి చెప్పు. బాగున్నాయా? బాగున్నాయి. చాలా చాలా బాగున్నాయి. మా అమ్మమ్మకి పిండి మిగిలిందని ఇంకోటి పకోడీ వేసింది. పాలకూర పకోడీ టైప్లో వేసింది పిండి మిగిలిందని కదా. నేనైతే ఆలుగడ్డ బజ్జీలు అన్నా లేకపోతే ఉల్లిగడ్డ బజ్జీలు అన్నా వేస్తా పిండి మిగిలితే. ఇంటికా అంటే చేను ఉన్నది కదా పాలకూర. అవునవును. అదైతే చాలా చేసినాయి. ఇప్పుడు పకోడీ టేస్టింగ్ టైం. పాలకూర పకోడీ కరకరా క్రిస్పీగా చాలా బాగుంది. చేనులోకి వెళ్ళి ఇలా ఏదైనా వంటకం చేసుకొని తినడము ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా మేము చేసుకున్నాము, మంచి అనిపించింది అనేసి. అమ్మనైతే ఆ పొయ్యిలో కంకులు కాలుస్తుంది. అమ్మ తినమ్మా. చాలా అమ్మ ఏం చేస్తుందో చూడండి. ఇది ఏంటిదమ్మా? ఇది శనక్కాయరా, శనగబుడ్డ అంటారు. మేము చిన్నప్పుడు శనక్కాయ కాల్చుకొని మంచిగా బుక్కేది. ఈ శనగబుడ్డలు కాల్చుకుంటే మొత్తం శనగ అన్ని బటాన్ అవుతాయి. ఆయన వాళ్ళు ఇవన్నీ పుట్నాల లాగా అయితే కొంచెం కారి కమ్మగా ఉంటాయి. అవునా? ఇట్లా కాల్చుకొని బుక్కేది. మేము చిన్నప్పుడు ఇదే పని చేనులా. ఎక్కువ న్యాచురల్గా తినేది చిన్నప్పుడు. ఇప్పుడు అంటే పిల్లలు పిజ్జాలు బర్గర్లు న్యాచురల్గా తినేవాళ్ళు కాబట్టి ఇప్పటికీ ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇవి కాల్చుడు కూడా మస్తు ఈజీ. ఈజీ. తాత ఇంటికి వెండు దాని విట్రా మనకు ఎగురుకుంటా పోదాము. ఎత్తాడు మళ్ళీ ఇంక కాలు తక్కువ రాగానే ఇక్కడ కాలు. ఇవి ఇట్లా కాలుతాయి. ఇగో ఇట్లా అనుకొని ఇగో ఇట్లా అంటే ఇగో ఇట్లా కాలు ఉంటాయి. అలా నోట్లు వేసుకోవాలా వెంటనే. ఇంకా కమ్మన్నాయి చూడు. ఇది చూడండి శనగలు ఇట్లా అనుకుండే. ఇప్పుడు నేను కూడా తిని చూస్తాను. కాలుతానే మంచిగా ఉన్నాయి. నేను కూడా చిన్నప్పుడు తినేది ఇవి. ఈ టేస్ట్ అయితే. కొంచెం కొంచెం చీకటి అయితే అవుతుంది, మీరు గమనించవచ్చు వాతావరణాన్ని. చూడండి ఫ్రెండ్స్, చూడండి మాయమైతే చూడండి ఫ్రెండ్స్. మిరపకాయ బజ్జీ పిండి మాయం చేసిన విద్వాన్. వెరీ గుడ్ వెరీ గుడ్. మాయమైంది. నోట్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. మెడిసిన్. వెరీ గుడ్ వెరీ గుడ్. మీకెవరికైనా ఇలాంటి వాతావరణంలో స్పెండ్ చేయాలని ఉందా, ఏదైనా వంటకం చేసుకొని తినాలని ఉందా, అయితే నాకు కామెంట్లో చెప్పండి. వీలైతే మిమ్మల్ని కూడా మా ఛానల్కి తీసుకొస్తాను. బాయ్ బాయ్.